హలో గాయ్స్, నేను సంతోష్ గేమ్ అనమాట. ఈరోజు వీడియోలో అయితే బ్లాక్ ఫుట్ ఎలా ఆడాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బ్లాక్ ఫుట్ గురించి అయితే మీకు మొత్తం చెప్పేస్తాను అనమాట. మీరు లైక్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను అయితే మర్చిపోవాలండి. వీడియోలోకి వెళ్ళిపోయాను. ఓకే గైస్, మీరైతే అసలు ఫస్ట్ ఈ గేమ్ వచ్చేసి మీకు రూబ్లాక్స్లో అయితే ఉంటుంది అనమాట. మీరు ప్లేస్టోర్ ఫ్రీగా ఉంటుంది. రూబ్లాక్స్ ఎక్కించి బ్లాక్ షీట్లోకి వచ్చేయండి. గేమ్ గురించి అయితే మొత్తం తెలిసిద్ది. అయితే మీరు రాగానే మీ లెవెల్ 1 ఉంటుంది అనమాట. లెవెల్ 1 నుండి మీకు కాంబాట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను వాడేది అయితే ఇదిలే. ఇప్పుడు నేను థర్డ్ ఫ్రీ కాబట్టి నాకు ఇవన్నీ ఉన్నాయి గైస్. మీకైతే రాగానే వచ్చి చేతితో కొట్టేది ఒకటే ఉంటుంది. మీరు వచ్చి రాగానే ఏం చేయాల్సిన అవసరం లేదు. వీడి దగ్గరికి పోండి. వీడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బ్రాండెడ్స్ మీరు 0 లెవెల్ ఉంటే ఈ క్వశ్చన్ తీసుకోవచ్చు. ఈ క్వశ్చన్ తీసుకోండి. 5 మందిని చంపమని పక్కన ఇస్తారనమాట. మీరు 5 మందిని చంపితే క్వశ్చన్ అయిపోద్ది. మీరు ఒక లెవెల్ పెరుగుతారు. $350 వస్తాయి అన్నమాట క్వశ్చన్కి. ఆ తర్వాత క్వశ్చన్ అయిపోద్ది. మీరు ఆ క్వశ్చన్ అయిపోయినాక మీరు ఒక 20 లెవెల్ వరకు ఎక్కారనుకోండి. ఇలాగే 3 క్వశ్చన్ తీసుకొని తర్వాత ఓపెన్ యువర్ కంపాస్ నెక్స్ట్ ఐలాండ్ లుక్ ద నెక్స్ట్ ఐలాండ్ అని చెప్పిద్ది. అయితే మీరు నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఎంత లెవెల్ ఎక్కాలి, అలా ఎలా వెళ్ళాలి, కనుక్కోవాలంటే మీరు ఇక్కడ పక్కన ఈ కంపాస్ సింబల్ చూపిస్తుంది కదా గైస్ పచ్చగా, దాన్ని ఓపెన్ చేయండి. మీరు నెక్స్ట్ ఐలాండ్ ఏదో చూపించిద్ది, ఏ డైరెక్షన్ పోవాలో కానీ చూపించిద్ది. మీరు ఒక 20 లెవెల్ ఎక్కారనుకో, ఒక 10 లెవెల్ ఎక్కారనుకో మీకు మంకీ ఐలాండ్ గైస్. మీరు 10 లెవెల్ ఎక్కినాకైతే మీకు కంపాస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎటు పోవాలో డైరెక్షన్ చూసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోండి గైస్. ఆ డైరెక్షన్ కల్లా వెళ్ళిపోండి. మీరు ఈ ఐలాండ్ తర్వాత ఐలాండ్ అంటే మంకీ ఐలాండ్ గైస్. అక్కడ 10 లెవెల్కి వచ్చి తీసుకొని బాస్ని అయితే చంపాలా. మీ కాడ ఇదిగో ఈ 8 జంప్ లేకపోతే ఇది ఎగిరే పవర్ లేకపోతే మీరు ఏం చేయాల్సిన అవసరంలా. ఆడ పక్క వాడు ఉంటాడు, ఆయన చూపిస్తా. అది గైస్, మీరు వచ్చి ఇక్కడ మీ కాడ డబ్బులు ఉంటాయి కదా, మీ కాడ డబ్బులు ఉంటే ఇదిగోండి గైస్, ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు పెట్టి బోట్ తీసుకోండి. ఇదిగో మీకు ఈ డబ్బులు ఎటు చూపిస్తాయి అంటే ఎడ తింద మీకు ఎన్ని డబ్బులు తిన్నో చూపించింది గైస్. ఇక్కడ అన్ని డబ్బులు లేకపోయారనుకో ఇక్కడ పైన ఫ్రీ బోట్ ఉంటుంది, అది తీసుకోండి. ఈ బోట్ తీసుకొని దీన్ని ఎక్కిపోండి గైస్. ప్రస్తుతానికి అయితే నేను ఫ్రూట్ వాడుకుంటా. మీరు ఒక ఫ్రూట్ రోల్ కావాలి. మీకు ఫ్రూట్ రావాలి, అసలు మీకు ఫ్రూట్ రావాలంటే ఏం చేయాలంటే మీరు ఒక 50 లెవెల్ ఎక్కాలి గైస్. ఓన్లీ 50 లెవెల్ ఎక్కినాకైతే మీరు ఒక ఐలాండ్కి వెళ్ళాలి. చూపిస్తానండి. ఐలాండ్కి వెళ్ళి ఫ్రూట్ రోల్ చేయాలి. ఐలాండ్కి వెళ్ళినాకైతే మీకు ఐలాండ్కి వెళ్ళినాకైతే కలుస్తా గైస్. ఇక్కడైతే జంగిల్ అని ఉంటుంది గైస్. ఈ జంగిల్కి వచ్చారంటే ఇంకో మీరు ఈ జంగిల్కి వస్తారు కదా, ఈ జంగిల్కి వచ్చిన ఈడెవడో ప్లేయర్స్ మీలాగే ప్లేయర్స్ చాలామంది ఆడతారు. గోజో గైస్, ఈ డ్యాన్మీ చూసేవాడు గోజో పేరు పెట్టుకుని వచ్చేసిండు. అయితే మీరు రాగాలి. ఇది ఈ మెట్లు ఎక్కండి. మెట్లు ఎక్కిన తర్వాతకి పైకి పోండి. పోయినాకైతే ఇది ఇక్కడ వీడు ఉంటాడు కదా, వీడి దగ్గర క్వశ్చన్ అంటున్నాను. మీకు ఆడ ఫ్రూట్ రోల్ చేయాలంటే 35,000 ఉండాలి గైస్. 50 లెవెల్ ఎక్కి నాకు 35,000 ఉంటే మీరు ఫ్రూట్ రోల్ చేసుకోవచ్చు. వీడు ర్యాండమ్గా ఒక ఫ్రూట్ ఇస్తాడు. మాకు ర్యాండమ్గా వద్దు, మా ఇష్టమైన ఫ్రూట్ కావాలా, మీకు ఇష్టమైన ఫ్రూటే మీరు సెలెక్ట్ చేసుకొని కొనాలంటే ఒకడు ఉంటాడు, చూపిస్తానండి. ఆడికెళ్ళి నాకు ఇదిగోండి గైస్. మీరైతే జంగిల్కి ఇచ్చాడంటే ఇది ఇక్కడ మిడిల్ టౌన్ అనే టౌన్ ఉంటుంది. మిడిల్ టౌన్ అనే ఇటు పక్క ఇటు ఇవ్వండి. గొంతులో సందులో దూరేసేయండి. ఈ సందులో దూరిన తర్వాత ఇటుకు పోయారనుకోండి, ఇక్కడ బ్లాక్ ఫ్రూట్ డీలర్ అని ఉంటాడు. మీరైతే వీడి కాడ మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్ కొనుక్కోవచ్చు. కాబట్టి మీకు రూబాక్స్ పెట్టాను కొనుక్కోవచ్చు, మీరు బ్లాక్ ఫ్రూట్లో డబ్బులు పెట్టాను కొనుక్కోవచ్చు. కాకపోతే ఎక్కువ రేట్లు ఉంటాయి గైస్ ఒక్కొక్క ఫ్రూట్. అదే మీరు ర్యాండమ్గా ఫ్రూట్ రోల్ చేస్తే మీకు ఇష్టమైన ఫ్రూట్లు కానీ రావచ్చు. ఇదిగోండి, అవుట్ ఆఫ్ స్టాక్ అంటే వేరే కొంటే మీకు ఆ ఫ్రూట్ రాదు గైస్. ఒక 22 గంటలు ఆగాలి, అప్పుడు మీకు ఆ ఫ్రూట్లు వచ్చేస్తే ఇవన్నీ మీరు కొనుక్కోవచ్చు డబ్బులు పెట్టి.
అట్లా మీరు అట్లా ఐలాండ్స్కి ఇలా ఫ్రూట్ రోల్ చేసి ఫ్రూట్ వాడుకుంటూ మీకు కత్తి ఎట్ట రావాలంటే మీకు స్వాట్ డీలర్స్ అని కొంతమంది ఉంటాడు. ఇప్పుడు మీరు లెవెల్ ఎక్కితే ఏ ఐలాండ్కి వెళ్ళినా కొన్ని ఐలాండ్స్లో అయితే ఉంటారు గైస్. నేనైతే ఇక్కడ మిడిల్ టౌన్లో ఇదిగో ఇట్లా ఉంటాడు కదా, వీటి దగ్గరికి వెళ్ళి మీరు ఇదిగో ఇవన్నీ స్వాట్స్, కత్తులు, గన్నులు ఇవన్నీ ఉంటాయి గైస్. నేనైతే ఈ 3 గనేసా. ఈ 3 ఎట్టుంటాయి అంటే చూపిస్తా ఉన్నాను గైస్. ఇంకా గైస్ ఇదొకటి ఈ 3 ఈ దగ్గర నుంచి కొనేది, ఈడే ఇచ్చేది. ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్క కత్తులు ఇస్తారు గైస్. మీరు ఐలాండ్కి వెళ్తే స్వాట్ డీలర్స్ కానొస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి మీరు కత్తులు తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఈ చెర్రీస్ ఉంటాయి గైస్. మీకు ఈ చెర్రీస్ ఫస్ట్ సీన్లో అయితే పనికిరావు. సెకండ్ సీకి వస్తే పనికొస్తాయి గైస్. ఇవి అయితే అట్లా మీరు ఒక 700 లెవెల్ ఎక్కారంటే సెకండ్ సీకి గైస్. సెకండ్ సీకి మీరు ఒక 700 లెవెల్ ఎక్కారనుకోండి సెకండ్ సీకి పోవచ్చు గైస్. అలా 700 తర్వాత 1500 లెవెల్ ఎక్కారంటే థర్డ్ సీకి పోవచ్చు. అట్లా మీరు సీలు పోయి మ్యాక్స్ లెవెల్ వచ్చేసి 2600 అంత ఎక్కారంటే ఇక మ్యాక్స్ లెవెల్ ఇది గైస్. ఇంకా అయితే బ్లాక్ ఫ్రూట్ యూనిట్ అయితే మీకు కత్తులు అనేవి ప్రాసెస్లు ఉంటాయి. తర్వాతకి రేసెస్ గైస్. రేసెస్ అంటే మీకు ఏంజల్ రేసు, షార్క్ రేసు, మింక్ రేసు, గోల్డ్ రేసు, సైబర్క్ రేసు, ఈ ఏం రేసులో లెక్క వెళ్ళే కానీ ఈ రేసెస్ ఉంటాయి గైస్. ఆ రేసెస్ మీరు V1, V2, V3, V4 మీకైతే సపరేట్గా వీడియో ఇస్తాను గైస్. V1 నుంచి V4 దాకా ఎట్ట చేయాలని ఆ వీడియోలో అయితే మీరు చూడవచ్చు. కాకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి నొక్కండి గైస్, V1 to V4 అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే ఇంగ్లీష్లో, హిందీలో అవి వస్తాయి, చూసి నేర్చుకోండి. వచ్చి వాళ్ళు చెప్తారు, మీరు ఇంకా చూసి చేసుకోవచ్చు. అట్లా మీరు రేసెస్గా అంటే ఇంకా ఇది గైస్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి బ్లాక్ ఫ్రూట్ గురించి. ఇది బ్లాక్ ఫ్రూట్ కాన్సెప్ట్ మొత్తం గురించి అయితే మీకు చెప్పేసా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ అయితే తెలియజేయండి. ఇది గైస్ మొత్తానికి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా మర్చిపోవాకండి. ఇంకా ఇంకొకటి చెప్తూ మర్చిపోయా గైస్, మీకు ఫ్రూట్లు వచ్చినాయి అనుకోండి, మీకు ఫ్రూట్లు అవసరం లేకపోతే స్టోర్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉంది, నాకు ఇప్పుడు ఫ్రూట్ రోల్ నేంగా ఫ్రూట్ వచ్చింది గైస్. ఆ ఫ్రూట్ తీసుకొని ఇది ఎట్లా నొక్కండి, దాని మీద మీకు తినాలనిపిస్తే తినండి, డ్రాప్ నొక్కబుద్ధి అయితే డ్రాప్ నొక్కండి. స్టోర్ చేస్తే డ్రాప్ నొక్కలేం గైస్, అర్థమైందిగా. తర్వాత ఇంకా స్టోర్ చేసేయండి. డ్రాప్ మీరు ఫ్రూట్ రోల్ చేసినాక డ్రాప్ నొక్కొచ్చు. ఇంక ఇది గైస్ ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నా, ఇంక వీడియో ఆపేస్తున్నా. బాయ్.